మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. సార్, మీకు కోపం ఉంటే నా మీద చూపించండి. వీళ్ళు మీ మనవడి పిల్లలు, ఈ ఇంటి వారసులు. దయచేసి అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో వీళ్ళని దగ్గరికి తీసుకుని మీ ఇంట్లోనే కాకుండా మీ మనసులో కూడా చోటివ్వండి. ఇంపాసిబుల్. నా పార్వతి చనిపోవడానికి కారణం వీళ్ళ నాన్న. అలాంటి వాడి పిల్లల్ని నేను దగ్గరకు తీసుకోవాలనా? ప్రేమతో నెత్తిన పెట్టుకోవాలనా? నెవర్. అది జీవితంలో జరగదు. సార్, మీరు మరీ ఇంత కఠినంగా మాట్లాడకండి. పిల్లలు బాధపడతారు. అసలు హృదయం అనేదే లేకుండా చేశాడు కదా వీళ్ళ నాన్న. నేను ఇలా మారటానికి కారణమే వీళ్ళ నాన్న. కొద్ది రోజుల్లో గౌతమ్కి పెళ్లి జరగబోతుంది. నా పార్వతి బ్రతుకుంటే గౌతమ్ పెళ్లి తన చేతుల మీదుగా జరుగుండేది. కానీ ఆ భాగ్యాన్ని మాకు లేకుండా చేశాడు ఆ దౌర్భాగ్యుడు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళ బాగోగులు, వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులు నయా పైసతో సహా ఇచ్చేస్తాను. ఒక్క నా ప్రేమానురాగాలు తప్ప. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నీ వల్ల పట్టడానికి నేనేం అమాయకుడిని కాదు, సోమేశ్వరరావుని. అండర్స్టాండ్? సారీ నాన్న, నేను చెప్పడం వల్లే మీరు తాతయ్య చేత మాటలు పడాల్సి వచ్చింది. పర్లేదులే బాబాయ్, మా కోసం పిన్ని పడిన కష్టాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి బాబాయ్, మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఎలాగైనా బిగ్ తాతయ్యకి దగ్గర అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. తొందరలోనే బిగ్ తాతయ్య మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం మాకే కాదు, మీకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఓకే, సరే. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. మృణాల్ని, ఇలా ఇంకా ఎంతసేపు నడుస్తావు? లెట్స్ రన్. ఐ కాంట్. నేను పరిగెత్తను. ఏమైంది మృణాల్ని? అయినా నేను రాను రాను అంటున్నా, వినకుండా తీసుకొచ్చింది కాక ఇప్పుడు పరిగెత్తమంటావేంటి? నా వల్ల కాదు. స్ట్రెస్ పోవాలంటే కాస్త జాగింగ్ చేయాలి. ఇలానే బాధపడుతూ ఇంట్లో కూర్చుంటావా? యూ షుడ్ మూవ్ ఆన్. మూవ్ అవుతూనే ఉన్నాను కదా. అలా కాదు, జాగింగ్ ఆర్ రన్నింగ్ చేయాలి, వాకింగ్ కాదు. కావాలంటే నువ్వు పరిగెత్తు, నేను నడుచుకుంటూనే వస్తాను. ఓకే, కూల్, లెట్స్ వాక్. ఈరా ఉండరా రే ఈరా. ఇవ్వరా. కానీ కానీ రే ఈరా. అరే మొత్తం నువ్వే తాగరా. రే 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 అయిపోయింది. ఉన్న ఒక్క సిగరెట్ అయిపోయింది. ఇక మన దగ్గర సిగరెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే చేతులు చూడరా ఎలా షివర్ అవుతున్నాయో. నీకే కాదు, నాకు అలానే ఉంది బే. అర్జెంటుగా స్టఫ్ కావాలి. సిగరెట్లు మనకి అస్సలు పనిచేయట్లేదు. సిగరెట్లకే డబ్బులు లేవని ఏడుస్తుంటే
స్టఫ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? సంపాదిద్దాం రా, మనీ సంపాదిద్దాం. ఏంటి జోక్ చేస్తున్నావా? మనీ ఎక్కడి నుంచి సంపాదించాలి? రే, అక్కడ ఎవరు కప్పులు వస్తున్నారు చూడు. నువ్వు ఇక్కడే స్కూటీ మీద రెడీగా ఉండు. ఏం చేస్తావురా? చైన్ స్నాచింగ్. ఏంటి చైన్ స్నాచింగా? ఎస్, డబ్బు సంపాదించడానికి అదిగో అదే అతి సులువైన మార్గం. దీపక్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది. రే, మనకి స్టఫ్ కావాలంటే ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? నాన్న, దీపక్, దీపక్, డాడ్, ఏంట్రా ఇది?